నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ వచ్చాడు కదా! అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రేరణ, యష్మి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే నిన్న శ్రీపాద్ ముందు ప్రేరణ యష్మి గురించి ఏం మాట్లాడకుండా, తేజ, అవినాష్ వీళ్ళందరూ నేను మెగా చీఫ్ అయిన తర్వాత నన్ను బాగా సపోర్ట్ చేశారు అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే నిన్న శ్రీపాద్ ఏమంటాడంటే మన ప్రేరణతో, "నువ్వు నీ హౌస్‌మేట్స్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్‌తోనే నువ్వు ఇక్కడ ఉన్నావు" అని చెప్పడం జరిగింది. అయితే నిన్న శ్రీపాద్ రోహిణికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు సూట్ కేస్ ఇచ్చినందుకు. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యష్మి, నిఖిల్, పృథ్వీ, హరితేజ వీళ్ళు నలుగురు కలిసి అక్కడ రోహిణి దానిలో మూటలు వేసి ప్రేరణకు మూటలు వేయకపోవటము, ప్రేరణకు ఎవరైనా మూటలు వేస్తుంటే తీయడం జరిగిన తర్వాతే తను మెగా చీఫ్ అయింది. ఆ విషయము అంటే యష్మి తన కోసం తను ఫైట్ చేసుకోకుండా కూడా ప్రేరణకి ఇచ్చేసేయండి, నేను ఓడిపోయినా పర్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కనీసం అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ అయినా మొత్తం చూసిన అతను అయినా అది చెప్పుంటే బాగుండేది. అలా కాకుండా తేజ, అవినాష్ వీళ్ళందరికీ నువ్వు హ్యాపీగా థ్యాంక్ఫుల్ గా ఉండాలి అంటే ఇన్ వాట్ వే? వాళ్ళందరూ ఓకే, హెల్ప్ చేశారు, నేను కాదనటం లేదు. కానీ నిఖిల్, యష్మి, పృథ్వీ, హరితేజ వీళ్ళందరూ, హరితేజ ఈవెన్ ప్రేరణ అంటే తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సరే ఓకే చెయ్యాలి, ప్రేరణ ఇప్పటి వరకు అవ్వలేదు అని చెప్పేసి చేసింది. ఆఫ్ కోర్స్ రోహిణి మీద కోపంతో చేసినప్పటికీ తను తను కూడా నబీల్ గౌతమ్ లాగా చేయకుండా పక్కకెళ్ళి కూర్చోవచ్చు, కానీ చేసింది. దానికి శ్రీపాద్ కనీసం నిఖిల్ కి, యష్మికి, పృథ్వీకి థ్యాంక్స్ చెప్తాడు అనుకున్నా కానీ అది కూడా చెప్పలేదు.